జననేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును వైఎస్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అర్ధరాత్రి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని చోట్ల సర్వమత ప్రార్థనలు కూడా నిర్వహించారు. జననేత పుట్టినరోజును పురస్కరించుకుని గుంటూరులో పలు కార్యక్రమాలు జరిగాయి. స్థానిక షిరిడీ సాయి దీనదయాళ అంధుల పాఠశాలను కేక్ కట్ చేశారు. విద్యార్థులకు పార్టీ నేతలు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యకు వస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కలగాలి. రాష్ట్ర ప్రజలంతా కోరుకున్న సందర్భంలో వారు బయటికి వచ్చి రాష్ట్రాన్ని పరిపాలించి మళ్ళా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గుర్తు తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాం. నిజామాబాద్ లోను జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు అర్ధరాత్రి కేక్ కట్ చేశారు. జననేత దీర్ఘాయువుతో 1000 ఏళ్లు వర్ధిల్లాలని దేవుణ్ణి ప్రార్థించారు. ఇటువంటి 1000 జన్మదినాలు జరగాలని మేము భగవంతుని కోరుతున్నాము. అనంతపురంలోని ప్రధాన కూడళ్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్యానర్లు, ఫ్లెక్సీలతో నిండిపోయాయి. జననేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తెలిపేందుకు రెడీ అవుతున్నారు పార్టీ నేతలు. అటు రాజమండ్రిలోనూ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. జననేత ఫ్లెక్సీలు, బ్యానర్లతో సిద్దమవుతున్నారు. ప్రజల మధ్య ఉండే నాయకుడిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరంటున్నారు. అలాగే రాబోయే 2014లో తప్పనిసరిగా గవర్నమెంట్ ని ఫారం చేసి పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తారని, అందుకు ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ లోనూ పుట్టినరోజు వేడుకలు అభిమానులు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నగర వైఎస్ఆర్సీపీ సేవాదళ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి జగనన్న అని తెలిసి బెయిల్ రాకుండా సిబిఐ ద్వారా నానా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి మరి మహా జగనన్నని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నటికీ మరవలేరు. కరీంనగర్లోనూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లిలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేశారు. ప్రజల హృదయాల్లో నిండిన జగన్మోహన్ రెడ్డి అతి త్వరలో ప్రజల మధ్యకు వచ్చి రాజన్న రాజ్యాన్ని అందిస్తారని అన్నారు నేతలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్ని జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినా ఆ దేవుని దయ వల్ల తను అతి త్వరలోనే బయటకు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తారని చెప్పి అందరూ ఆశిస్తా ఉన్నారు. వైఎస్ జగన్ కు మంచి జరగాలని, షర్మిల గాయం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ కరీంనగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.